ప్రెగ్నెన్సీ ప్రయత్నించాలి అన్నప్పుడు ఆడవారి సైడ్ నుంచి మగవారి సైడ్ నుంచి ఎటువంటి పరీక్షలు అనేవి చేస్తాము దీని గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. నమస్తే అండి, నేను డాక్టర్ మైత్రి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. సో ఆడవారి సైడ్ నుంచి బేసిక్ టెస్ట్లు అనేవి ఫస్ట్ ఒకటి వచ్చేసి అల్ట్రాసౌండ్, అంటే స్కానింగ్ అనేది. స్కాన్ చేసినప్పుడు గర్భసంచి అండాశయాలు ఎలా ఉన్నాయి, గర్భసంచిలో ఏమైనా షేప్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, సైజ్ ఏమన్నా తక్కువ ఉందా ఎక్కువ ఉందా ఇవనేది చూస్తాం. షేప్లో ఏమైనా కానీ గర్భసంచిలో పొర ఏమైనా ఉందా, లేకపోతే రెండు భాగాలుగా విడిపోయి ఉందా, ఆర్ఎల్స్ ఒక్కటే భాగం ఉందా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా గర్భసంచిలో ఉన్నాయా అనేది చూస్తాం. నెక్స్ట్ వచ్చేసి గర్భసంచిలో ఇంకేమైనా సమస్యలు లైక్ ఫైబ్రాయిడ్స్ అంటే గర్భసంచిలో గడ్డల్లాగా ఉంటాయన్నమాట. అలాంటివి ఏమన్నా ఉన్నాయా, ఉంటే ఏ పొజిషన్లో ఉన్నాయి, ప్రెగ్నెన్సీ రావడానికి ఏమన్నా ఇబ్బందికరంగా ఉన్నాయా, ఇవన్నీ మనము రూల్ అవుట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి అండాశయాల విషయానికి మనం వచ్చేస్తే దాంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఫాలికల్స్ ఉన్నాయి, అంటే నార్మల్గా మనం వాడుక భాషలో ఎగ్స్ అన్నట్టుగా అంటాం. కానీ ఒక్కటి ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది, ఎగ్స్ అనేవి డైరెక్ట్గా మనకి స్కాన్లో విజువలైజ్ అవ్వవు. ఎగ్ బయట లేయర్ ఏదైతే ఉంటుందో ఆ ఫాలికల్ అనేది మనకి కనపడుతుంది అనమాట. ఎగ్ అనేది మైక్రోస్కోపిక్, ఓన్లీ మనము ఐవీఎఫ్లో ఎగ్స్ బయటికి తీసినప్పుడు మాత్రమే మనకు ఎగ్స్ అనేవి కనపడతాయి. సో దీంట్లో మనకి రఫ్గా ఎన్ని నెంబర్ ఆఫ్ ఫాలికల్స్ ఉన్నాయి, యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ అని అంటాం అనమాట. అది మనము తెలుసుకోవాల్సింది. సో ఇక్కడ మనము మెయిన్గా ఇవనేది చూస్తాం. స్కాన్లో ఇంకొకటి కనపడని ఫీచర్ ఏంటి అంటే ట్యూబ్స్, గర్భసంచి పక్కన ట్యూబ్స్ ఏవైతే ఉంటాయో ఫాలోపియన్ ట్యూబ్స్, దానికి స్పెషల్గా టెస్ట్ అనేది చేయవలసి వస్తుంది. దాన్ని ట్యూబల్ పేటెన్సీ టెస్ట్ అంటాము. అది రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి వచ్చేసి హెచ్ఎస్జి, హిస్ట్రోసాల్పింగోగ్రఫీ అని అంటాం. తర్వాత వచ్చేసి సలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ. హిస్ట్రోసాల్పింగోగ్రఫీలో ఏం చేస్తామంటే ఒక రేడియో ఒపేక్ డై, అంటే మనం ఎక్స్రే తీసినప్పుడు ఈ డై అనేది పంపిస్తే గర్భసంచిలో దాని షేప్ పక్కన ట్యూబ్స్లోకి వెళ్ళి ఆ ట్యూబ్స్లో నుంచి బయటకు వస్తుందా లేదా అనేది మనకు క్లియర్గా కనపడుతుంది అనమాట. ఆ టెస్ట్ అయినా చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ లైక్ సలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ, సలైన్ అనేది గర్భసంచి లోపలికి పాస్ చేసి ఆ సలైన్ అనేది ట్యూబ్స్లో నుంచి బయటకు వస్తుందా లేదా అనేది చెక్ చేస్తాము. సో ఈ రెండు విధాలుగా చేయవచ్చు. ఈ మధ్యకాలంలో యూజువల్గా మనము హెచ్ఎస్జి టెస్ట్ అనేది మ్యాక్సిమం అవాయిడ్ చేస్తున్నాము, పెద్దగా చేయట్లేదు. ఎందుకంటే అది చాలామందికి పెయిన్ఫుల్ అనేది కంప్లైంట్ చేస్తారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ కొందరికి ఆ డై ఎలర్జీస్ ఉంటాయి. సో ఈ రీజన్స్ వల్ల అండ్ ఎక్స్ట్రా ఎక్స్పోజర్ కూడా అవసరం లేదు. కాబట్టి ఈ మధ్యకాలంలో జనరల్గా మనం ప్రిఫర్ చేసే టెస్ట్ అనేది సలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ. దీంట్లో మనము ఎటువంటి ఎక్స్పోజర్ అనేది చేయడం లేదు అండ్ విత్ మినిమల్ ఇన్వేషనే ఈ టెస్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ట్యూబ్స్ అనేది అలా తెలుసుకుంటాం. సో బేసిక్గా ఆడవాళ్ళకి ఒక ట్యూబ్ టెస్ట్, ఒక అల్ట్రాసౌండ్ చేస్తే మ్యాక్సిమం వాళ్ళల్లో ఏం సమస్య ఉందనేది మనకి తెలిసిపోతుంది. మగవారి సైడ్ నుంచి అంటే సీమన్ అనాలిసిస్, అంటే వీర్య కణాల పరీక్ష అనేది బేసిక్ ఒక టెస్ట్ అనేది చేయాలి. ఈ టెస్ట్ చేసినప్పుడు వాళ్ళల్లో ఇచ్చిన క్వాంటిటీలో కౌంట్ ఎంత ఉంది, వాళ్ళ మొటిలిటీ ఎంత ఉంది, మార్ఫాలజీ ఎంత ఉంది, ఈ 3 పారామీటర్స్ అనేవి చెక్ చేస్తాం. కౌంట్ అనేది WHO క్రైటీరియా ప్రకారం అట్లీస్ట్ 15 మిలియన్ కన్నా ఎక్కువ ఉండాలి ఒక ఎంఎల్లో. నెక్స్ట్ వచ్చేసి మొటిలిటీ, ఫాస్ట్గా యాక్టివ్గా ముందుకెళ్ళే మొటిలిటీ 32% అయినా ఉండాలి, అంటే 32%. నెక్స్ట్ మార్ఫాలజీ, అంటే స్పర్మ్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఆ స్పర్మ్ స్ట్రక్చర్ అనేది 100లో అట్లీస్ట్ 4 అయినా కానీ నార్మల్గా ఉండాలి. అంటే స్పర్మ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఒక హెడ్ ఉంటుంది, దానికి నెక్ ఉంటుంది, టెయిల్ ఉంటుంది, ఇవన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేదా అనేది మనం మైక్రోస్కోప్ కింద చూస్తాం. సో ఈ పారామీటర్స్ అనేవి వాళ్ళవి బాగుంటుండాలి. ఇన్ కేస్ ఒకవేళ బాగుండట్లేదు అంటే ఫర్దర్గా వాళ్ళకి ఇవాల్యుయేషన్ ఏం చేయాలి. ఇన్ కేస్ ఒకవేళ మీరు చేయించుకున్నప్పుడు ఓన్లీ అది ఫస్ట్ టైం చేస్తున్నారంటే ఓకే, లేదు అంటే మళ్ళీ ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ ఒకసారి రిపీట్ చేయాలి. చేసిన తర్వాత కూడా అదే విధంగా ఉంది అంటే హార్మోన్స్ టెస్ట్ చేయాలి, స్క్రూటల్ అల్ట్రాసౌండ్ చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళకి ఏంటి ప్రాబ్లం అనేది తెలుస్తుంది. సో మీరు ఒకవేళ ప్రెగ్నెన్సీ గురించి ప్రయత్నించాలి అనుకుంటున్నారు, మీ ఫ్యాక్టర్స్ అనేవి ఎలా ఉన్నాయి అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నారు అంటే బేసిక్ ఈ టెస్ట్లు చేసుకుంటే ఎలా ఉన్నాయి అనేది తెలుస్తుందండి. థ్యాంక్ యూ.